మౌన పోరాటం మౌన పోరాటం. అదరా ద్వారకా రా అన్నయ్య. అన్నయ్య రా అన్నయ్య, ప్లీజ్ రా అన్నయ్య. వదినా వచ్చావా? చనిపోయిన పాపని చూడ్డానికి వచ్చావా? వదినా నీ కడుపులో చిన్న దుర్గమ్మ ఉంది కదా, ఆ దుర్గమ్మ బయటికి వచ్చేసరికి అంతా చక్కగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని నిర్ణయం చేసుకుంది. ఈ బాబాయ్కి తన అమ్మా నాన్నల్ని గిఫ్ట్గా తిరిగిచ్చినందుకు ప్రేమతో ఈ బాబాయ్ ఈ బుజ్జి తల్లికి ముందే ఓ వెండి గిన్నె, ఓ వెండి స్పూను గిఫ్ట్గా తీసుకొచ్చాడు. అవంతక్క వద్దు, నువ్వలా మాట్లాడకు. పాపం నీ తల రాసుంది, దానికి ఎవరేం చేస్తారు? పాపం పాప చనిపోయింది. వదినా ఎంత ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చాను, ఇంతకాలం ఎదురు చూసింది ఇలాంటి మాట వినడానికా? ఎంతో ఆశతో పాపకి వెండి గిన్నె కొనుక్కొచ్చావు, పాపకి దాంట్లోనే గోరు ముద్దలు కలిపి పెట్టాలన్నావు. కానీ ఏది పాప ఏది మురారి? నేను ఎవరికి తినిపించాలి గోరు ముద్దలు? కనీసం తల్లి పాల చుక్క కూడా రుచి చూడకుండా వెళ్ళిపోయింది. అవంతి వద్దు, నువ్విలా ఏడవకూడదు. మళ్ళీ నీకేదైనా అయితే మేమంతా ఎలా బ్రతకాలి? వద్దవంతి, ఏడవకమ్మా, ఏడవకు. ఏంటండి ఇది? మీరెంతమంది పేషెంట్ చుట్టూ ఉంటే ఎలా? తన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. అవంతి, నీకు చెప్పాను కదా, నీకు జరిగింది నార్మల్ డెలివరీ కాదు, ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీశాం. ఆ స్వాతి ముత్యంగాడు అక్షరాలు నేర్చుకుని సంతకం పెట్టడం నేర్చుకున్నాడు. రెండో సంతకమే చెక్లో పెట్టేశాడు. సెకండ్ సంతకమా? అదేంటి? అంటే ఫస్ట్ సంతకం వేరే చోట చేశాడా? ఎక్కడ? బ్యాంక్లో. బ్యాంక్లో ప్రూఫ్ సంతకం పెట్టాడని కింద వాళ్ళు చెప్పారు కదా డాడీ. అవును. అంటే వీడు బ్యాంకుకి వెళ్ళాడు. వీడితో పాటు ఖచ్చితంగా ఆ ముసలోడు ఈ జానికి వెళ్ళుంటారు. ఖచ్చితంగా వెళ్ళుంటారు. అంటే వీళ్ళు ఎంత తెలివిగా ప్లాన్ చేసి మనల్ని మోసం చేశారో చూసావా? గుళ్ళు గోపురాలు అని చెప్పి మనని వెన్నుపోటు పొడిచారు. బ్యాంకుల చుట్టూ తిరిగి వేలిముద్రని సంతకంగా మార్చేశారు. వాడు ఎలా చదువుకుంటున్నాడో, ఎక్కడ చదువుకుంటున్నాడో అన్నీ తెలుసుకుంటాను. వాడి చదువుని ఆపించేస్తాను.
వాడు చదువుకొని తెలివి నేర్చుకుంటే మనం పిచ్చోళమైపోతాం మహేంద్ర, గుర్తుంచుకో. బేబీ కమ్. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నా. అన్నయ్య, నేను నీకు చెప్పగలిగేంత నాలెడ్జ్ ఉన్నవాణ్ణి కాదు, కానీ బాధలో ఉన్నప్పుడు బ్రెయిన్ అంత డీప్గా థింక్ చేయలేదు. అందుకే చెప్తున్నాను, నీ సిచ్యువేషన్లో నేనున్నా నువ్వు నాకు ఇలాగే చెప్పేవాడివి. డాక్టర్ ఇందాక వదినని ఓదార్చడానికి చెప్పిందో లేదా మనల్ని సముదాయించడానికి అందో, కానీ అదే నిజమన్నయ్యా. వదిన మిగిలింది, మనకదే సంతోషం అన్నయ్యా. ఏడో కన్నయ్య. హలో అత్తయ్య గారు. ఏంటి నక్షత్ర, నిన్న ఔషధం పంపించి వాణ్ణి వెంటనే ఫోన్ చేయమన్నాను. ఇప్పటి వరకు నీ నుంచి కాల్ రాలేదు అంటే ఇంకా దాన్ని యూజ్ చేయలేదా? అవంతి కడుపులకి దాన్ని పంపించలేదా? అత్తయ్య గారు, ఉత్తుత్త ఫోన్లెందుకని చేయలేదు. కడుపులోకి పంపించానని చెప్పడం కంటే కడుపులో ఉన్నదాన్ని పైకి పంపించేశానని చెప్పడం బావుంటుంది కదా అని ఆగాను. అంటే అంటే ఇప్పుడు చెప్తున్నాను, మీ కోరిక తీరింది అత్తయ్య గారు. ఏంటి నక్షత్ర, నువ్వు చెప్పింది నిజమేనా? మీరిచ్చింది నిన్న రాత్రే అవంతికిచ్చేశాను. అది చాలా స్పీడ్గా పనిచేసింది. అవంతికి పొద్దున్నే నొప్పులొచ్చేశాయి. హాస్పిటల్కి తీసుకొస్తే బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిందా? అదేంటి? చనిపోయి పుట్టింది. పాపం, పాప పుడుతుంది, చిన్న దుర్గమ్మ పుడుతుంది అని పాటలు పాడుకున్నారు. అమ్మాయే పుడుతుంది, అచ్చం దుర్గమ్మలాగే ఉంటుంది అని. పుట్టిందిగా, ఇప్పుడు చెప్పమను ఎవరిలా ఉందంట. ఇప్పుడు పాడమను పాట.